మంచిది. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మనము చదువుదాము. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, నీకు శ్రమ. హల్లెలూయా చెబుదాం అందరం కూడా. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము అని అంటున్నాడు. దేవుడు ఆకాశానికి భూమికి చెబుతూ ఉన్నాడు. మీరు జాగ్రత్త వినాలి ఈ మాట. దేనికి చెబుతున్నాడు అంటే, ఆకాశానికి చెబుతున్నాడు, భూమికి చెబుతున్నాడు. ఆకాశమును ఆలకించమని చెప్తున్నాడు, భూమి విను చెవియొక్కు అని చెబుతున్నాడు. వాస్తవంగా దేవుడు చెప్పాల్సింది మనుషులకు కదా. దేవుడు చెప్పాల్సింది ఎవరికి? మనుషులకు. కానీ మనుషుల గురించి ఈ సృష్టికి చెప్తున్నాడు ఆయన. మనుషులను గురించి ఈ సృష్టికి చెప్తున్నాడు. ఏమని? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసేదిని, పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసింది, వారు నా మీద తిరగబడి ఉన్నారు అంటూ ఆయన బాధ ఎట్లా వ్యక్తపరుస్తున్నాడంటే, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ అంటున్నాడు. ఈ మాటలు కాస్త జాగ్రత్తగా ఆలకించాలని మనము చేస్తూ ఉన్నాం. ఎద్దుకు తెలుసంట తన సొంత దొడ్డి, గాడిదకి తెలుసంట సొంత దొడ్డి. ఏమండి? యజమానుడు ఎవరో ఎద్దుకు తెలుస్తుంది, తన దొడ్డి ఏమిటో గాడిదకి తెలుస్తుంది. ఇక్కడ బాగా వినాలి. మరి ఇప్పుడు ఈ ఎద్దుల గురించి చెబుతున్నాడు, గాడిదల గురించి చెబుతున్నాడు కదా. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, గాడిద మంచిదా, మనుషులు మంచోళ్ళ? లేకుంటే పశువులు మంచోళ్ళ, మనుషులు మంచోళ్ళ? ఎద్దుకు తెలుసంట తన యజమానుడు ఎవరో, అలాగే గాడికి తెలుసంట తన దొడ్డి ఏమిటో తెలుసు. కానీ ఈ జనులు వివేచించారు అంటూ వాస్తవంగా తన ప్రజలను ఆయన ఎంతో ప్రేమించేవాడు ఆయన. అలాంటి ప్రజలు ఆయన అంటున్నాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. హల్లెలూయా, మీకు శ్రమ అంటున్నాడు. ఎందుకు దేవుడు ఇంత బాధపడాల్సి వచ్చింది? అమ్మా వినాలి. 2-3 పాయింట్స్ నేను జాగ్రత్తగా చెప్తాను మీరు. ఎందుకు దేవుడు ఇంత బాధపడాల్సి వచ్చింది? బాధపడుతుంటున్నాడు. ఆకాశానికి చెప్తున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొక్కుము. ఒకరోజు వస్తుంది, వాళ్ళందరూ నా ముందు నిలబడతారు. అప్పుడు సాక్షులు మీరే, లాయర్లు కాదు సాక్షులుగా కదా, లేకుంటే పెద్దలు కాదు సాక్షులు. సాక్షులను ఎవరు పెట్టుకుంటున్నాడు అంటే, దేవుడు ఆకాశాన్ని పెట్టుకుంటున్నాడు, భూమిని పెట్టుకుంటున్నాడు. జాగ్రత్త వినాలమ్మా, భూమిని పెట్టుకుంటున్నాడు. కనుక ఎందుకు దేవుడు ఇంతగా బాధపడాల్సి వచ్చింది అంటే, సరే
జనులు నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేస్తే వారు నా మీద తిరగబడ్డారు. ఎట్లా తిరగబడ్డారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇష్టములు రండి. ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి తన హృదయములో నొచ్చుకొనెను. చూసారా? యెహోవా సంతాపపడి తన హృదయములో నొచ్చుకొనెను. నేనెందుకు ఈ పిల్లల్ని పుట్టించినానా, ఎందుకు వీళ్ళని నేను పుట్టించినానని దేవుడు సంతాపపడి తన హృదయములో నొచ్చుకున్నాడంట. బాగా ఆలోచన చేయండి. అంటే అందుకే అంటున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియకుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను. అయితే వారు నా మీద తిరగబడ్డారు. కనుక ఈ ప్రజలు దేవుని దృష్టికి ఎలా ఉన్నారంటే దేవుణ్ణి నొప్పించేవారుగా ఉన్నారు. అంతేనా? వింటున్నారా? దేవుని మనస్సును, దేవుని హృదయాన్ని ఏం చేస్తున్నారంట? నొప్పిస్తూ ఉన్నారు. మాటికి దేవుణ్ణి నొప్పిస్తున్నారు. మాటికి దేవుని నొప్పిస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, నొప్పించే జనాలు కొంతమంది ఉన్నారు. దేవుడు ఉన్నాడు కదా, దేవుని తెలుసుకున్నాము కదా, ఆ దేవుని ద్వారానే పుట్టాము కదా అనే విషయాన్ని మర్చిపోయి దేవుణ్ణి నొప్పిస్తూ ఉన్నాను. దేవుడు నొచ్చుకున్నాడంట. తన హృదయంలో యెహోవా నొచ్చుకొనెను. రైట్, ఒకటి అలా పెట్టండి. నేను ఇవి వివరించట్లేదు కానీ కాస్త మీకు అట్లా ఒక టచ్ చేస్తాను. రండి. హృదయంలో నొచ్చుకున్నాడు కదా. రండి. ఆ తర్వాత 95వ కీర్తన భాగము 10వ వచనాన్ని మనం చదువుదాం. 95వ కీర్తన భాగంలో 10వ వచనాన్ని మనం చదువు. 40 ఏళ్ల కాలం ఆ తరము వారి వలన నేను విసిగి ఉన్నాను. చూశారా? ఒకటి, దేవుని నొప్పించేటువంటి జనాలు ఉన్నారు. రెండవది, దేవుణ్ణి విసిగించేవారు ఉన్నారు. చూశారా? దేవుణ్ణి విసిగించేవారు, నొప్పించేవారు ఉన్నారు. దేవుణ్ణి మనస్సును. అలాగే దేవునికి ఏమంటున్నాడు? 40 ఏళ్ళంట ఇశ్రాయేలు జనాంగం చేత విసిగిపోయినాడంట ఆయన. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరములు అంటాడు కదా. 40 ఏళ్ల కాలము ఈ తరము వారి వలన నేను విసిగి ఉన్నాను అని అంటాడు. ఎందుకంత విసిగాల్చి వచ్చింది ప్రభు అంటే, యెషయా గ్రంథము 43వ అధ్యాయములో, యెషయా గ్రంథము 43వ అధ్యాయములో అక్కడ రాయబడి ఉంది, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి అని వ్రాయబడి ఉంటుంది. 43వ అధ్యాయం చదవండి. ఎన్నో వచనం? 24వ వచనం చివరి లైన్లో, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. చూసారా? దేని ద్వారా మనం విసిగిస్తున్నామంటే తెలిసిన? మన పాపముల ద్వారా దేవునికి విసిగిస్తూ ఉన్నాం. మన దోషముల చేత ఏం పెడుతున్నామంట? ఆయన్ని ఆయాస పెడుతాం. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అంటే? దేవుడేనా? ఆ తరము వారి వలన నేను విసిగాను. ఎందుకు విసిగాడు అని అంటే, 40 ఏళ్ళు విసిగాడంట. ఎందుకంటే నీ పాపముల చేత నువ్వు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. వింటున్నారా? నీ పాపముల చేత విసిగిస్తున్నారు, దోషముల చేత ఆయాస పెడుతున్నారు. ఒకసారి మరొక మాట మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఎవరు మీద 40 ఏండ్లు ఆయన కోపమించెను? పాపము చేసిన వారి మీదనే కదా. ఎవరి మీద కోపమించాడంట ఆయన? 40 ఏండ్లు ఎవరి మీదంట? పాపము చేసిన వారి మీదనే.
చూసారా, దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని మనస్సును నొప్పించేవారు, దేవుణ్ణి విసిగించేవారు, దేవుని మనస్సును ఆయాస పెట్టేవారు ఉన్నారు. ఇప్పుడు ఇవ్వలేరా? ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాము. అతను పెట్టండి. మరొక మాట కూడా మనం చూద్దాము. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. 19వ అధ్యాయం 41వ వచనాన్ని చూద్దాం. 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, చూసారా, ఏడ్పించే వాళ్ళు ఉన్నారు. మా వింటున్నారా ఈ మాటలు? దేవుణ్ణి విసిగించేవారు, దేవుణ్ణి ఆయాస పెట్టేవారు, దేవునికి కోపము పుట్టించేవారు, దేవుణ్ణి ఏడ్పించేవారు. ఆయన పట్టణము చూచి ఏడ్చి అనే మాట మనం చూస్తాం. ఏడ్చాడు. యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలను చూసి ఆయన ఏడ్చాడు. కనుక ఏడ్పించేవారు, ఆయాస పెట్టేవారు, విసిగించేవారు, దేవునికి వ్యతిరేకంగా పాపము చేసేవారు ఉంటున్నారు అని బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి ఒకసారి. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనాన్ని చూడండి. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. తనకు కోపము తెప్పించు ఒక తరమట. చూసారా, కోపము తెప్పించే తరము. దేవునికి కోపం వస్తే ఏం చేస్తాడు? ఇంకా దేవునికి కోపం వస్తే ఏం చేస్తాడు? సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏం చేసినాడు? అగ్ని గంధకములతో కాల్చిపడేసినాడు. ఎరుకో గోడలను, ఎరుకో పట్టణాన్ని నాశనం చేశాడు. అంతే. ఆయన కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసిన? భయంకరంగా. ఒకసారి ఒక ఆయన గురి నేర్చుకోవాలని, ఊర్లలో అయితే బాగుండదు, అడవికి పోదామని భార్యను తీసుకొని అమ్ము తీసుకొని పోయినాడట. అంత దూరంలో చెట్టు ఉంటే ఇక్కడ నుంచి అమ్ము కొట్టాల. ఆ చెట్టుకి నేర్చుకుంటూ మరలా భార్య పోయి ఆ అమ్ము తీసుకొచ్చి మళ్ళీ ఈయనకియాల. అట్లా నేర్చుకుంటూ ఉంటే ఎండ బాగా పెట్టింది. ఎండ బాగా పెట్టేపాటికి సొర్రు మనది నెత్తి ఏం చేసినాడంట? సూర్యునితో అంటున్నాడంట, నేను ఇంత కష్టపడి నేను గురి నేర్చుకుంటుంటే నీకు కొంచెం కూడా కనికరం లేదా? ఎండ ఇంత తీవ్రంగా పెడతావా? నిన్నే కొడతా చూడని సూర్యునికి అంపు పెట్టినాడంట. దేనికి? నిన్నే కొడతా ముందు నిన్నని సూర్యునికి అంపు పెట్టినాడంట. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఒరే వేరే వాడ, నేను సృజించిన సూర్యుని అట్లా అంటే చచ్చిపోతావు నువ్వు. అంతేనా? 43 డిగ్రీలు వచ్చింది మన కర్నూలు జిల్లా. ఏమి ఎండకి చచ్చిపోతున్నావు. అంతేనా? సూర్యుడు కన్నెర చేశాడు అంటే చచ్చిపోతావురా బాబు. మనుషులు చూసావా? దేవుడు ఎక్కడ ఎక్కువ పెట్టినాడంటే సూర్యుని కొడతాడు ఆయన. సూర్యుని కొడతారా? బాగా మండేటువంటిది అది. ఎన్ని కోట్ల కిలోమీటర్ దూరంలో ఉందో అంత నుండి ఈ సూర్యుని అవసరం పడితే ఇక్కడ దనదనగాడుకుంటున్నామే, దాన్ని కొడతాడు ఆయన. మానవుని మూర్ఖత్వం. అందుకే నా మీద వాళ్ళు తిరగబడి ఉన్నారు. చూసారా? నా మీద వాళ్ళు తిరగబడి ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఏం చెబుతున్నాడు అక్కడ అంటే, ప్రియులారా, ఏడిపించేవారు. ఒకసారి ఆలోచించేది. మనం చేసే పనులు మనకు బాగానే ఉన్నాయి అనుకుంటాం, కానీ అవి దేవుని ఏడిపిస్తున్నాయన్న విషయాన్ని మనకు అర్థం కాదు. మనం చేసే పనులు బాగానే ఉన్నాయి అనుకున్నాం, కానీ అవి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి అనే విషయాన్ని మనకు అర్థం కాదు. మనం చేసే కార్యక్రమాలు, మనం చేసే నడక ప్రవర్తన బాగానే ఉందనుకుంటున్నాము, కానీ బైబిల్ చెప్తుంది, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, కానీ తుదకది మరణానికి దారితీస్తుంది. కనుక తాను ఎట్లా నడుస్తున్నానో, ఎక్కడ వెళుతున్నాను అనే విషయాన్ని గమనించాలి. అందుకే ప్రియులారా, దేవుడు ఆకాశంతో భూమితో చెప్పి, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేస్తున్నాను, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. కనుక సాక్షుల మీదే ఒకరోజు నా ముందు నిలబడతారు. ఆ రోజు సాక్షులు ఏంటి? ఆకాశము భూమి చెప్తాదంట. ఏమో ఆకాశం అంతా వీడియో తీస్తుంటదంట మనల్ని.
భూమి అంతా రికార్డ్ చేస్తుంటుందంట, ఎక్కడెక్కడ ఏం మాట్లాడరు. అందుకే కొంతమంది అంటారు చిన్న మాట్లాడరా, గోడకు చెవులు ఉంటాయి. నిజం ఉంది, మరి ఆకర్షణ శక్తి భూమికి లేదా? ఉంది. కనుక దేవుడే చెప్పాడు భూమికి చెవు ఉంది అమ్మా, నువ్వు ఎవరు లేరులేని మాట్లాడుకుంటున్నావా? భూమి చక్కగా రికార్డు చేసింది. ఆ రికార్డు ఆ రోజు ప్లే చేస్తుంది, భూమి ప్లే చేస్తుంది మట్టసంగా. అంతే. ఆకాశం ఏం చేస్తుంది? నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆలకించి వీడియో తీసి రికార్డు చేసినది, స్విచ్ ఆన్ చేస్తుంది. అది ఆకాశం. ఇదిగో ప్రభు చూడు, ఈయన పలానా చోట ఇట్లా చేసినాడు, మొత్తం వీడియో. పలానా చోట ఇట్లా చేసినాడు, పలానా చోట ఇట్లా మాట్లాడినాడు. ఇవి రెండు సాక్షులు ఆ రోజు. అందుకే దేవుడు చెప్పాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసింది, వారు నా మీదనే తిరుగుబాటు చేశారు. చూసారా? దేవుడి మీదనే తిరుగుబాటు అంటాడు ఒకడు. ఆ దేవుడు అయితే కనబడమని నాకే అంటాడు. ఎంత ధైర్యం! ఆ దేవుడు నిజంగా నాకు కనబడమును. బైబిల్ చెప్తుంది దేవుడిని ఎవరు చూడలేదు, చూస్తే తట్టుకోలేరు. అంతేనా? చూస్తే నువ్వు సృజించిన ఆ సూర్యునికి తట్టుకోలేవు, ఆయన కనబడితే నువ్వు ఉంటావా? కనబడమని మరి నాతో మాట్లాడమని. మరి అదేదో మంచి మనసుతో, దేవా నాకు కనబడు, నాకు సాయం చేయి, నాతో మాట్లాడంటే ఖచ్చితంగా నీకు కనబడతాడు. ఎలాంటి మనస్తత్వంతో నాకు కనబడు అంటే అయిపోతుంది. ఒకసారి నేను ఒక సువార్త ప్రకటించుకుంటూ పోతూ ఉంటే ఒక పెద్ద పూజారి, అంటే బాగా ఇంత గడ్డము ఇంత వెంటకల మీద కూర్చొని, నేను పోయిపోయి నేనే ఇచ్చిన ఆయనకు పత్రిక. ఎవరైనా ఇచ్చింటే బాగుండేవారు అనుకుంటా. పెద్దయ్య ఇది చదువుకోరండి. ఏంటంటే యేసు ప్రభు పత్రికలు అంటే అట ఈసురు పడేసినాడు దాన్ని. ఈసురు పడేసి పో, యేసు ప్రభు లోకానికి ఏం చేయలేదు పో అని అట్లే ఒడేతరంగా తిట్టున్నాడు. నన్ను తిడతాడు, యేసు ప్రభుని తిడతాడు. నేను సప్పుడు కాకుండా చేతులు కట్టుకుని నిలబడి ఏం చేద్దాం మాత్రంగా వెళ్ళాడుతున్నాడు ఆయన. అంటే మందెల్లా కుప్పైనారు, ఆగనే ఆగాడు, ఎవరు చెప్పినా ఆగాడు. ఏం చేయాలా? నేను ఊక నిలబడినా, ఊక వస్తే నాకిచ్చి ఒకట్లా పోయింటే బాగున్నాను. యేసుప్రభుని తిడతాడు, నన్ను తిడతాడు, యేసుప్రభుని తిడతాడు, నన్ను తిట్టి తిట్టి మందెల్లా కుప్పైనారు ఊక నిలబడి. అప్పుడు తిట్టి తిట్టి ఊకనాక అయిపోయిందా పెద్ద ఇంకేం చెప్పండి, ఒక్క గుద్దుకి చచ్చిపోతావు గుద్దినానంటే, ఒక్కటే గుద్దుకి చచ్చిపోతావు. యేసు ప్రభు నమ్ముకున్న దానికి నువ్వు నమ్ముకోదానికి తేడా చూడి. నేను చూడు యవనస్తున్నా ఎంత ప్రశాంతంగా తిక్కలేను లేచలేను ఏమిలాడుతున్నావు. ఏమైంది? నీకు అంటుపోయిందా? పత్రిక చదువుకో, నీకు ఇష్టమైతే చదువు, లేకుంటే వదిలిపోయా అంటే వెళ్ళిపోతా కదా. ఇంతగానే ఎవలాడుతున్నావు, బీపు వచ్చి చచ్చిపోతావు చూడి అని చెప్పింది. చూసారు? యేసు ప్రభు ఏం చేయలేదు. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం, సృష్టి యావత్తంతా ఆయనే కదండి. యేసు ప్రభు ఏం చేయలేదు చూడు. చూసారా? అందుకే నా మీద వాళ్ళు తిరగబడి ఉన్నారు. చూసారా? నా మీద వారు తిరుగుబడి ఉన్నారు. తిరుగుబాటు ఎంత తిరుగుబాటు అని అంటే భయంకరమైన తిరుగుబాటు. అందుకే దేవునికి కోపం వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే 4వ వచనం, పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లల మీకు శ్రమ. దేవుని కోపం రాదా? మరి మన పిల్లలు మన మాట వినకపోతే, 2-3 సార్లు మన మాట వినకపోతే, వేరే వెళ్ళిపోరా, నమ్మకం చూడదు వెళ్ళిపో అంటామా లేదా? ఖచ్చితంగా అంటాం. నిన్ను పుట్టించి నీకు దేహాన్నిచ్చి, ఆత్మనిచ్చి, ప్రాణాన్నిచ్చి ఎంత చక్కగా దేవుడు నిన్ను పోషిస్తూ ఉంటే, ఆ దేవుని మాట వినకుండా దేవుని నొప్పించి, దేవుని విసికించి, దేవుని ఆయాస పెట్టి, దేవుని ఏడ్పించి, ఏమండి ఎంత బాధ. బైబిల్ చెబుతుంది, ఆ పట్టణాన్ని చూసి ఆయన ఏడ్చి. చూసారా? ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం మనం చదివిన, నేను నరులను చేసినందుకు సంతాపమొందిన. నరుల చెడుతనము భూమి మీద గొప్పది అయిపోయింది, వారి ఊహ చెడ్డదైపోయింది. కనుక తాను నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి హృదయములు నొచ్చుకునేమో. అందుకే దేవుని కోపం వచ్చింది. ఏం చేసినాడు? నోవాహుతో మాట్లాడు. ఆ తరములో నోవాహు ఒక్కడేనట. 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ ఒక మంచి మాట ఉంటది. నోవాహుతో దేవుడు మాట్లాడు, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతివంతుడవై ఉండుట
చూచి తిని. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. గట్టి చెబుదాం హల్లెలూయా. చూశారండి, అంటే నోవాహు కాలములోన ఆ తరములోన అందరూ చెడిపోయినారంట. ఒకే ఒక్కది కుటుంబం, అది నోవాహు కుటుంబం. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ తరములో నువ్వు ఒక్కనివే, నువ్వు నా ఎదుట నీతిమంతుడిగా కనబడేది. చూసారా, నోవాహు కాలములో అంతా చెడిపోయినారంట. ఒక్క నోవాహు కుటుంబము మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా బతికాడు. అందుకే చెప్పాడు, నోవాహు ఓడను తయారు చేసుకోను, జలప్రలయం రప్పిస్తాను, ఒక్కరిని కూడా విడిచిపెట్టాను, మొత్తం ఏం చేస్తాను, నాశనం చేస్తానని చెప్పాడు. మట్టసంగా నోవాహు చక్కగా ఓడ తయారు చేసుకున్నాడు. తను, తన భార్య, 3 కొడుకులు, 3 కోడలు మట్టసంగా ఓడలోన చేరి తలుపు మూసేసి 40 రోజులు వర్షం వచ్చింది, భయంకరమైన వర్షం. 40 పగులు 40 రాత్రులు ప్రచండ వర్షం. ఏమండి, కొంతమంది బైబిల్ పండితులను ఆకాశానికి 15 అడుగుల సందు, అంటే ఏమంటారు, లెంత్ మాత్రమే ఉందంట, అలా ప్రవహించింది నీరు అని అంటారు. 40 రోజులు 1 గంట కుంభవర్షం కురిస్తేనే ఇదల్లా యాగమైతే అని, అంతేనా? ఇక 40 పగులు 40 రాత్రులు వర్షం పడితే ఇంకేంత మొత్తం నాశనం అయిపోయింది. కేవలం నోవాహు కుటుంబం మాత్రమే నిలబడింది. దేవుని కోపం వస్తే అలాగనే ఉంటుంది. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే, ప్రియులారా, దేవుడు ఎంత చక్కగా చెప్తాడు, ప్రయాసపడి భారం మోసుకొనుసున్న సమస్త జిల్లా రండి నా దగ్గరికి. ఎంత చక్కగా పిలుస్తాడు ఆయన, ఎంత ప్రేమతో పిలుస్తాడు. ప్రయాసపడుతున్నారు, భారం మోసుకొని వేదన పడుతున్నారు, రండి నా కాటికి, నా దగ్గరికి వచ్చి. బైబిల్లో కొన్ని మాటలు చాలా బాగుంటాయి. దేవుని పిలుపు, రండి నా దగ్గరికి అనే ఒక మాట ఉంటాడు, వినండి నా మాటలు అనే మాట ఉంటాడు, చెయ్యండి నేను చెప్పినట్లు అనే మాటలు ఎంత బాగుంటాయో అవి. నిజంగా ఒక వ్యక్తి దేవుని మాట విని దేవుడు చెప్పినట్లుగా చేయగలిగి దేవుని ఆజ్ఞలు పాటించగలిగితే ఎంత అద్భుతమో. ఒకసారి దావీదు రాజు, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో అనుకుంటాను, దావీదు రాజు మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోను దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరికి తీసుకొని ఎంత చక్కగా చెప్తాడంటే, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నువ్వు ఏ పని పూనుకున్నా. ఎంత చక్కగా చెప్తానంటే, దావీదుకు మరణకాలము సమీపించిందంట. తన కుమారుడైన సొలొమోను దగ్గరికి పిలుచుకొని ఇలా చెప్తున్నాడు, నాయన నా పని అయిపోయింది, నేను ఇక నా టైం అయింది, కానీ నువ్వు మాత్రము దేవుని మార్గములో నడుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కగా చెప్తున్నాడు, నువ్వు మాత్రం దేవుని మార్గంలో నడుచు అని చెబుతున్నాడు. నువ్వు దేవుని మార్గంలో నడిస్తే నువ్వు ఏ పని పూనుకున్నా దేవుడు సక్సెస్ చేస్తాడు. చూసారా, నువ్వు ఏ పని చేయాలనుకున్నా కూడా ఆ పనిని దేవుడు ఏం చేస్తాడంట, సక్సెస్ చేస్తాడు. నువ్వు మాట దేవుని మాత్రమే వినాలా, దేవుని మాట వినాలా, దేవుని మార్గంలో నడవాలా అని చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలు పాటించుకుంటూ వెళ్ళిపో. నువ్వు ఏ పని చేయాలనుకుంటే ఆ పని నుంచి దేవుడు సక్సెస్ చేస్తాడు అని చెబుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఒకసారి మనం కూడా పరీక్ష చేసుకుందాం. ఎక్కడైనా దేవుణ్ణి మనం విసిగిస్తున్నామా? ఎక్కడైనా మనం ఆయాస పెట్టామా? ఎక్కడైనా దుఃఖ పెట్టామా? ఎక్కడైనా ఆయన మనసును నొప్పించున్నామా? ఈ తరములోన మనం మరి ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకుని, ప్రియులారా, బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా ఆలోచన చేసుకుని, మరి ఆ పట్టణాన్ని గురించి ఆయన ఏడ్చారంటే నిజంగా మనల గురించి ఆయన ఏడుస్తున్నాడేమో ఒకసారి ఆలోచన చేయండి. ఏదో పాపం కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపముల వచ్చే జీతము మరణం. కనుక దేవుని ఆజ్ఞ, మరి మనం ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాన్ని పాటించకపోవడమే పాపము కాదా? ఆదామవలకు ఈ పండు తినొద్దు అని చెప్పాడు, కానీ తిన్నారు, ఆజ్ఞ అతిక్రమం, చనిపోయినారు. మరలా చనిపోయిన వారిని ఎఫెసీ రాసిన పత్రిక 2 అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిని బ్రతికించటానికి మరలా ప్రియ ప్రభు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి రావాల్సి వచ్చింది దేవాది దేవుడు. 2000 సంవత్సరాల క్రితం ఆ దేవాది దేవుడు మానవ శరీరం ధరించి పరిశుద్ధాత్మ వలన కన్యక మరియ గర్భమందు పాపము లేని పరిశుద్ధుడిగా ఆయన జన్మించాడు. ఈ అపరాధముల చేత పాపముల చేత
చచ్చిన మనలందరినీ బ్రతికించటానికి మన మీద ఉన్న పాపపు భారాన్ని తెరపైన వేసుకొని శిలువ శిక్షను అనుభవించి రక్తానంతా ధారపోసి మన ప్రాణానికి బదులుగా ప్రాణాన్ని త్యాగం చేశాడు ఆయన. కనుక చచ్చిన మన జీవితాలను బ్రతికించటానికి, నశించిపోయిన మన జీవితాలను రక్షించటానికి, పాపలనే మనలను నాన్న రక్షించటానికి ఆ ప్రియ ప్రభు కలువరి శిలువలో తన రక్తానంతా ధారపోసాడు. కనుక ఆ రక్తపు ధారల కిందికి వస్తే మన పాప జీవితాలు మార్చబడతాయి, మన పాపములను క్షమించబడతాయి. యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో వచ్చిన యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగేస్తుంది అని వ్రాయబడింది. 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయం. కనుక దేవుని బిడ్డలారి ఆ రాత్రివేళ మన పాపముల చేత విసిగించాము, మన దోషముల చే ఆశ పెట్టాము. అయితే మన పాపముల కొరకే ఆయన కలువరి శిలువలో యాగమైనాడు. ఈరోజు నీ జీవితాన్ని మార్చుకొని యేసయ్యా నన్ను క్షమించు నాయన, నిజమే నేను ఏడిపించిన వ్యక్తిని, హాస్య పెట్టిన వ్యక్తిని, దుఃఖపెట్టిన వ్యక్తిని, విసిగించిన వ్యక్తిని, కోపం పుట్టించిన వ్యక్తిని దయతో క్షమించు తండ్రి అని రాత్రివేళ ఆయన దగ్గర ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఖచ్చితంగా మన జీవితాలను శుద్ధి చేస్తాడు. మన పాపమును క్షమించాడు, మన దోషమును తుడిచివేస్తాడు, శిక్షను తప్పిస్తాడు, నిత్యరాజ్యములు చేరటానికి అవకాశం ఉంది. లేకుంటే నీకు శ్రమ అనింది. పాపిష్టి జనమ, దోషభరితమైన జనులారా, దుష్ట సంతానము, చెరుపు చే పిల్లలారా, మీకు శ్రమ. ఆ శ్రమ తప్పించుకోవాలి, భయంకరమైన పరిస్థితులు తప్పించుకోవాలనుకుంటే ఈరోజు నీ జీవితాన్ని మార్చుకొని ఎక్కడ దేవునికి ఆయాసకరం బ్రతికావు సరి చేసుకొని దిద్దుకొని ప్రభు పాదాలు పట్టుకుంటే తప్పక దేవుడు కనికరిస్తాడు.